హాయ్ అండి. ఫ్రెండ్స్, మా ఆంధ్ర స్పెషల్ వినాయక చవితి స్పెషల్ అయితే చేసుకుంటారు. మా సైడ్ ఆంధ్రాలో అయితే ఇలా భక్ష్యాలు అయితే చేస్తాము. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి పిండి అయితే సాఫ్ట్గా కలుపుకోవాలి. మన గులాబ్ జామ్ పిండి మనం గులాబ్ జామ్ పిండి అయితే అలా కలుపుకోవాలి. అలా కలిపాక కలిపేసుకొని రేకు పొడి పిండి అద్దుకుంటుంది. కొంచెం ఆయిల్ కానీ పూర్ణం పిండి నెయ్యి కానీ అద్దుకుంటూ రేకు చేసుకొని ఒక ప్లేట్లో వాటర్ అయితే పిండి పెట్టి వేసుకొని ఆ వాటర్లో ఆ వాటర్లో అలా పెట్టేసుకోవాలి. కొబ్బరి తురుము గసాలు కూడా ఒక ప్లేట్లో వెండి కొబ్బరి తురుము గసాలు కూడా వేసుకోవాలి. అలా వాటర్లో తీసి కొబ్బరి తురుములో అలా వాటర్లో నుంచి తీసుకొని కొబ్బరి గసాలు ఉంటాయి కదండి, అందులో అలా ఒత్తేసుకొని పెన్న మీద పెట్టి అలా ఒత్తేసుకోవాలి. కొంతమంది పిండి లూజుగా కలుపుకొని నెయ్యి వేసుకుంటూ చేతి మీదే అలా కూడా చేస్తారు. భక్ష్యాలు అయితే కాల్చుకోవాలి. నాకైతే ఇలాగే వచ్చు. మేమైతే ఎప్పుడైనా కూడా ఇలాగే చేస్తారు. ఇక్కడికి వచ్చాక మా అత్తయ్యతో కూడా ఇలాగే చేస్తారు. కొంతమంది అయితే పిండి కొంచెం లూజ్గా కలుపుకొని ఇందాక పూజ దగ్గరికి ఒక అందులో చేసి పూర్ణం పిండి అయితే స్టఫ్ చేస్తారు. మేమైతే తర్వాత చదువుకొని ఇలా చేస్తాము. చేసినాక ఇలాగే చేస్తాను. మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా ఇలాగే చేస్తారు. మేమైతే ఇలాగ చేస్తాము. మీరు ఎలా మా సైడ్ అయితే ఇలా చేస్తాం. మరి మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. స్పెషల్ ఏం చేస్తారో కామెంట్ చేయండి. అలా మొత్తం అయితే చేసేసాను. బాయ్. భక్ష్యాలు రెడీ.